మన రికార్డింగ్లో 36 నంబరు మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. జ్ఞానయోగము అనే 4వ అధ్యాయం ఇప్పుడే మొదలు పెడుతున్నాం. ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినట్లుగా చక్కటి కూర్పును, అంటే దారంలో పూసలు గుచ్చినట్టుగా ఇంద్రియాలని మనస్సు బుద్ధితో, ఇంద్రియములు మనస్సు బుద్ధితో కూర్పు చెందుటయే యోగము. బుద్ధితో కలపాలన్నమాట. ఇంద్రియాలని మనస్సుని తీసుకెళ్ళి బుద్ధిలో కూర్చోబెట్టినప్పుడు అదే యోగము అంటున్నారు. ఆ క్రమశిక్షణయే యోగం. క్రమంగా ఇంద్రియాలని మనస్సును దోలోకి శిక్షణలోకి తీసుకురావటమే క్రమశిక్షణ. దీని గురించి కృష్ణ పరమాత్మ ఇంకా కూడా అర్జునుడికి ఇలా వివరిస్తున్నారు. అర్జున, ఈ యోగాన్ని నేను అవ్యయమైన మార్గంతో, అంటే వ్యయము కాని పద్ధతిలో, ఖర్చు కాని పద్ధతిలో, ఖర్చు కాని మార్గంలో, ఎప్పుడు నిరంతరంగా ఉండే మార్గం ద్వారా వివస్వంతుడికి చెప్పాను నేను. అతడేమో మనువుకు చెప్పాడు, మనువేమో ఇక్ష్వాకునకు తెలియజేశాడు. ఈ రకంగా పరంపరగా, అంటే ఒకరి నుంచి ఇంకొకరు ఈ యోగాన్ని చక్కగా నేర్చుకున్నారు. కాలక్రమంలో, అంటే కాలం గడిచే కొద్దీ ఈ యోగం మరుగునబడ్డది. చాలా సహజం అది. ప్రపంచంలో సృష్టిలో ఉన్నది ఏంటంటే, కొంతకాలం ఏదైనా ఉంటే మళ్ళీ అది కొంత మరుగున పట్టడం, మళ్ళీ దాన్ని భగవంతుడు ప్రజలకు ఉపయోగించేది కాబట్టి వెనక్కి తీసుకొని రావటం అనేది చాలా సహజంగా జరిగే మార్గం. అదే చెప్తూ ఉన్నారు పరమాత్మ. అది మరుగున పడ్డది, దాన్నే మళ్ళీ నీకు తీసుకొచ్చి వివరంగా చెప్తూ ఉన్నాను. అర్జున, యోగ విద్య చాలా పురాతనమైంది, అట్లాగని పాతబడిపోయిన విషయం కాదు. ఎప్పుడు నిత్య నూతనంగా ఏ కాలపు మానవులనైనా సరే ఉద్ధరించగల శక్తి గల ఈ యోగం, నీవు నా సఖుడవు భక్తుడవు కాబట్టి నీకు నేను చెప్తూ ఉన్నాను అని చెప్పి కృష్ణుడు చెప్పాడనమాట. ఈ మాటల్లో చక్కటి సూక్ష్మమైన రహస్యమైన అర్థం ఉంది. నేను అనబడే వెలుగు ఏదైతే, నేను అనబడే వెలుగు ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా తరగనిది, అయిపోనిది, అవ్యయము, అచ్యుతము, చ్యుతి లేనిది ఎప్పుడూ ఉండేదన్నమాట. ఇది మొదట వివస్వంతుడిలో మేలుకుంటుంది. వివస్వంతుడు అంటే సూర్యుడు. ఆకాశం అని మనం పిలిచే చోటులో నేను అనే ప్రజ్ఞ, నేను అను మెలకువ వచ్చుటయే, మెలకు వచ్చుటయే ఒక సూర్యుడు పుట్టటము అని చెబుతున్నారు. ఆకాశం అని మనం దేనైతే పిలుస్తామో ఆ చోటులో నేను అనే ప్రజ్ఞకి మెలకు వస్తుందిట. ఆ మెలకు రావటమే ఒక సూర్యుడు పుట్టడం. మొట్టమొదటగా సూర్యునిగా మేలుకునే ఈ ప్రజ్ఞ గురించే కృష్ణుడు చెప్పాడనమాట. ఏమని చెప్పాడు? నేను సూర్యుడికి ఈ విషయం చెప్పాను అని చమత్కారంగా చెప్పాడు. ఫస్ట్ సూర్యుడు అనేటటువంటి వాడి ఉద్భవం జరిగింది. సూర్యుడు పుట్టాడు. ఎట్లా పుట్టాడు? ఖాళీ చోటులో, ఆకాశం అనేటటువంటి చోటులో నేను అనే ప్రజ్ఞ మేలుకుంది. ఆ మేలుకోవటమే సూర్యుడు పుట్టడం. మనం కూడా రోజు నిద్ర లేవటం ఎట్లాంటిదో ఒక విధంగా సూర్యుడు పుట్టడం కూడా అలాంటిదే. మనకు నిద్ర నుంచి ఎట్లా మెలకు వస్తుంది అసలు మనం గమనించం కదా. మన నిద్ర నుండి లేచినప్పుడు మనలో నేను అనే వెలుగు, అవేర్నెస్, కాన్షియస్నెస్ అనేది మనస్సుకు తప్పకుండా గోచరం అవుతుంది. మనం దాని మీద దృష్టి పెడితే తెలుస్తుంది. జస్ట్ లేచేసి పనులలో పడిపోతాం, అటు ఇటు ఆ పనులు ఈ పనులని పరిగెత్తుతాం. అలా కాదు. మెళుకు రాగానే నాకెవరు మెళుకు తెప్పించారు, మెళుకు అంటే ఏమిటి, ఏం మేలుకుంటోంది అక్కడ, నేను మేలుకుంటోంది అని గమనించటం అనేది చాలా చక్కటి స్టార్టింగ్ పాయింట్. సో ఆ నేను అనే వెలుగు, నేను అనే అవేర్నెస్, కాన్షియస్నెస్ అనేది, అంటే ఇప్పటిదాకా మనం కాన్షియస్గా లేము. ఆ పక్క మీద పడుకొని ఉన్నాం, బెడ్ మీద పడుకొని ఉన్నాం, కాన్షియస్గా లేము, మనం నిద్రపోతూ ఉన్నాం. ఆ నేను అనే మెళుకు ఎప్పుడైతే వచ్చిందో నేను లేచింది అన్నమాట. ఆ నేను అనేది ఒక వెలుగు, అది ఒక అవేర్నెస్, అది ఒక కాన్షియస్నెస్. అదే పరమాత్మ స్వరూపం. నిజంగా తెలుసుకుంటే సూర్యుడు కూడా అలాగే పుట్టాడు. నేను అనే కాన్షియస్నెస్ ఎప్పుడైతే మెళుకు తెచ్చుకుందో, బయటకు వచ్చిందో, అదేవిధంగా చోటులో, ఖాళీగా ఉన్న చోటులో సూర్యుడి యొక్క ప్రజ్ఞ, నేను అనే మెళుకు కలగగానే సూర్యుడు పుట్టేశాడనమాట. అది ఆ రకంగా. అందుకే మనం కూడా లేవగానే కొంచెం ఆ వెలుగుని, ఆ తెలివిని గమనించటం అలవాటు చేసుకోవాలి. లేచి లేవంగానే
పరుగులు పెట్టకుండా ఒక్క క్షణం ఎక్కువసేపు అక్కర్లే, దాన్ని గుర్తిస్తే చాలు. అదే ఆ వెలుగు కొంచెం చిన్న వెలుగు, ఎంత గోరంత దీపం కొండంత వెలుగు అన్నట్టుగా అలా విస్తరించుకుంటూ పోతుంది ఆ వెలుగు. దాన్ని గమనిస్తే చాలు, గమనించకపోయినా ఉంటుంది కానీ గమనిస్తే మనకు ఉంటుంది ఆ వెలుగు. అంతకంటే ఇంకేం కావాలి మనకి? ఆ వెలుగు నేను అని, ఆ వెలుగుని నేను ఉపదేశించి తిని అని కృష్ణ పరమాత్మ వాక్కుగా గమనించటం ఇందులో ఉన్న రహస్యం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెలుగు? ఆ వెలుగుని నేను ఉపదేశించాను సూర్యుడికి అని చెప్పడం అదొక చమత్కారం, అదొక పరమాత్మ యొక్క చక్కని వాక్ అన్నమాట. తర్వాత ఏమవుతుంది? తానే ఆ వెలుగై ఆ పరమాత్మ మన ద్వారా ప్రసరించటం జరుగుతుంది. వివస్వంతుడు అంటే అనేక కిరణాలతో నివసించేవాడు అని, తన వెలుగులతో నివాసం ఏర్పరచుకున్నవాడని, తన వెలుగులే తన నివాసం, తన చుట్టూ కూడా వెలుగులతో నేసిన వస్త్రం అల్లుకొన్నవాడు అని అర్థం. వివస్వంతుడు అంటే సూర్యుడికి మరో పేరు. సూర్యుడిని ఒక విధంగా వర్ణిస్తూ ఉన్నారు. ఏమిటి సూర్యుడి వర్ణన ఏమిటవుతోంది? తన కిరణములతో నివసించువాడు, అనేక కిరణాలతో నివసించువాడు, తన వెలుగులతో తానే నివాసం ఏర్పరచుకున్నవాడు, తన చుట్టూ కూడా వెలుగులతో నేసిన బట్టను అల్లుకున్నవాడు అని అర్థం. అంటే వెలుగు తప్ప ఇంకా ఏమీ లేనటువంటి వస్తువు ఏదుందో అదే సూర్యుడు. చోట్లో నేను అనే ప్రజ్ఞ మేలుకొనటమే కిరణాలు ఏర్పడటము. చూచేవాడు అనే సృష్టి ఇంకా జరగక ముందు ఏర్పడిన వెలుగులు, అందువల్ల వెలుగులు మాత్రమే ఉన్నాయి. చూసేవాడు ఇంకా సృష్టిలోకి రాలేదు, ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు వెలుగు స్వరూపమైనటువంటి సూర్యుడు ఉన్నాడు. ఎప్పుడైనా మనం కూడా గమనించుకుంటే వెలిగించబడేది లేకపోతే వెలుగు కనపడదు. మరి అందరూ గమనించారో లేదో ఆ విషయం నాకు తెలియదు. అంటే ఒక వస్తువు మీద వెలుగు పడినప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తే ఓహో ఇక్కడ దీపం ఉంది అని తెలుస్తుంది. వస్తువే లేకపోతే, వెలిగింపబడే వస్తువు కానీ మనిషి కానీ ఏది లేకపోతే వెలుగు గుర్తించబడదు. చూడలేము ఆ వెలుగుని మనం. వెలుగు ఉంటుంది కానీ చూడలేము. అది వెలుగో చీకటో కూడా తెలుసుకునే అవకాశం మనకి లేదు. అట్లా ఉంటుందన్నమాట. తమాషాగా ఉంటుంది సృష్టి, అద్భుతంగా ఉంటుంది. చూచేవాడు చూడబడేవాడు అని ద్వంద్వాలు ఇంకా రాలేదు సృష్టిలో అప్పటికి. వెలిగింపబడని వెలుగు అంతటా నిండి ఉన్న స్థితి. అంటే ఇంకా వెలిగించటానికి వేరే వస్తువు లేదు, కేవలం వెలుగున్నది. ఆ స్థితి అది. ఆ ఒకటిగా ఏకాత్మగా ఉన్న స్థితి నుంచి సూర్యుడు కిరణాలు వేరుగా ఉండటం జరిగింది. ఫస్ట్ ఏమైంది? సూర్యుడి యొక్క కిరణాలు ప్రసరించటం. ఈ వేరైన కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలనే మనువులు అని పిలిచారన్నమాట. వెలుగులుగా మారింది, కిరణములుగా మారింది. ఆ వెలుగులతో సూర్యునికి గోళాకారం ఏర్పడింది. అంటే రిఫరెన్స్ లేకుండా మనకి ఎప్పుడు కూడా ఆకారం కనపడదు. గోళాకారం మధ్యప్రదేశంలో ఉన్న ఆకాశాన్నే ఇక్ష్వాకుడు అని పిలువబడుతోందన్నమాట. ఆ సూర్యుడి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం మనకి కనపడుతుంది కళ్ళతో చూసినా కూడా. ఉదయించే సూర్యుడిని చూసినప్పుడు గుండ్రంగా గోళాకారంగా ఉంటాడు ఆయన. మధ్యలో ఉన్న చోటుని ఇక్ష్వాకుడు అని అంటారట. ఇది ఎట్లా అంటే మనం పుట్టకముందు ఉన్న చోటు మనం పుట్టిన తర్వాత మనలో చోటుగా ఉంటుంది కదా. ఎంత బాగా చెప్తూ ఉన్నారో మాస్టర్ గారు. మనం పుట్టకముందు చోటు ఉంది, మనం పుట్టిన తర్వాత ఏమైంది? ఆ చోటు మనలో చోటుగా మారిపోయింది. ఎట్లా జరుగుతోంది ఇది అంటే ఎంత చక్కని ఎగ్జాంపుల్ చెప్పారో. ఇల్లు కట్టకముందున్న చోటు ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో చోటు అయిపోతుంది కదా. అదేవిధంగా మనం పుట్టకముందున్న అక్కడున్న చోటు మనం పుట్టిన తర్వాత మనలో చోటుగా అయిపోతుంది. మనలో చోటు ఎక్కడుంది అని అనుకోకూడదు. కొద్దిగా మనం వివరంగా తెలుసుకోగలిగితే మనలో ఉన్న ప్రతి సెల్లులో కూడా స్పేసే ఎక్కువగా ఉంది, మ్యాటర్ కంటే స్పేస్ ఎక్కువగా ఉంది. నిజంగా మనం దేహాన్ని మొత్తాన్ని వేసి చూడగలిగితే ఎక్కువ స్పేసే ఉంటుంది, మ్యాటర్ ఎక్కువ ఉండదు. చాలా అన్ఇమాజినబుల్ క్వాంటిటీలో మ్యాటర్ ఉంటుంది. అసలు అంత తక్కువ ఉంటుంది అని మనం ఊహించంట, అలా ఉంటుంది. అందువల్ల ఆ చోటే మనలో ఉంది అని చక్కగా చెప్తూ ఉన్నారు. ఎప్పుడు చెప్పారు పరమాత్మ ఈ విషయం? ఎన్ని సంవత్సరాల కిందట, ఎన్ని వేల సంవత్సరాల కిందట?
ఇదే విధంగా ఒకే ఒక ప్రజ్ఞామయుడైన సర్వాంతర్యామి, సర్వంలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి, లోపలంతా చెరిస్తూ ఉన్నటువంటి స్వామి 3 రకాలుగా వివస్వంతుడు, మనువు, ఇక్ష్వాకువు అని అప్పటి నుంచి అలా 3 పేర్లతో స్టార్ట్ అయ్యాడనమాట ఆయన. ఒకే ఒక ప్రజ్ఞ 3 ప్రజ్ఞలుగా మారింది. యోగస్థితి ఈ విధంగా 3 స్థితులు అయింది అని చెప్పారు. 1వ శ్లోకం అయిపోయింది. 2వది ఆత్మవిద్య అనే హెడ్డింగ్తో వస్తుంది. సూర్యుడిలో ఉన్న ప్రజ్ఞ నేనుగా మేలుకోవటమే సూర్యుని పుట్టుక చెప్పుకున్నాం. ఇది కూడా మన నిద్ర లేవక ముందు ఉన్న స్థితి. లేచిన తర్వాతే మనం ఉండటం అనేది అసలు జరుగుతోంది. నిద్రపోయేటప్పుడు మనం ఉన్నామని మనకు తెలియదు కదా. లేచిన తర్వాతనే మనం ఉండటం అనే ప్రాసెస్ అవుతోంది. గోళాకారంగా ఉన్న వెలుగే సూర్యుడు, వివస్వంతుడు. అక్కడి నుంచి ప్రసరించే కిరణాలు జగత్తును పుట్టించి శాసిస్తూ ఉన్నాయి అంటున్నారు. శాసించటం అంటే ఆ కిరణాలు లేకపోతే ఇక్కడ ఏమీ లేదు, పంటలు పండవు, జీవులు ఉండవు, వెలుగుండదు, భూమికి ఏ రకమైనటువంటి సస్యశ్యామలత్వం రాదు. అందువల్ల ప్రభువు అయినాయి ఆ కిరణాలు. ఏమైనాయి? ప్రభువు పాలించేవాడైపోయినాయి ఆ కిరణాలన్నీ కూడా. ఆ కిరణాల పేర్లు మనువులు అని చెప్పారు కదా. ఆ మనువు ఆ కిరణాల్లో ఉన్న శక్తిని శాసించే శక్తిని, కిరణాలలో ఉన్న శక్తిని ప్రభువుగా, రాజుగా వర్ణించారట. నిజమే కదా. మరి ఎవరైతే పాలిస్తారో వారే రాజు. ఈ కిరణాల్లో సృష్టి ధర్మం అయినటువంటి పోషణ, పాలన 2 కూడా జరుగుతున్నాయి. ఆ కిరణాల ద్వారా మరి గింజ విత్తనంగా మారటం, ఆ విత్తనానికి కొన్ని వేల విత్తనాలు మళ్ళీ పుట్టడం, ఆ ప్రాసెస్ కంటిన్యూస్గా ఎవరైతే భూమి మీద జీవులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆహారం అనేటటువంటిది, పోషణ చేసేటటువంటి సృష్టి ధర్మం ఈ కిరణాలతో జరుగుతోంది. ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ప్రభువుని, ఈ ప్రజ్ఞని, అసలు ఒక వ్యక్తి అంటే ఏమిటి ఇక్కడ ఇప్పటిదాకా మనకు అర్థమైనంత మటుకు ప్రజ్ఞయే వ్యక్తి, ప్రజ్ఞయే మనిషి, ప్రజ్ఞయే సూర్యుడు, ప్రజ్ఞయే భగవంతుడు. ఒక్కటిగా ఉన్న ప్రజ్ఞ భగవంతుడు. అది స్లోగా 3 అయింది. ఇప్పుడు 3 రకాల యోగాలు చెప్పుకున్నాం. వివస్వంతుడు, మనువు, ఇక్ష్వాకువు అని 3 రకాలుగా ఒకే వెలుగుని చెప్పుకున్నాం. అట్లా వచ్చి ఆ కిరణాలన్నీ భూమి మీదకి రావటం, ఆ కిరణాలతో సృష్టి జరగడం, అది ఒక ప్రభుత్వమై ఆ ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి ప్రజ్ఞని రాజర్షి అన్నారు. రాజఋషి. వాని నుంచి ఇక్ష్వాకువు అనే రాజర్షి ధర్మము ఒక ప్రజ్ఞగా వచ్చింది. ఈ ప్రజ్ఞ అనే చెప్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజ్ఞ అనేది ఒక జీవికి ఒక తెలివి. ఆ తెలివితోనే నడుస్తాడు ఆ జీవి. ఆ తెలివితోనే సూర్యుడికి ఆ కిరణాలు ప్రసరించగలిగేటటువంటి తెలివి, సహజత్వం అది. ఆ రకంగా రాజర్షి ప్రజ్ఞ వచ్చింది అని చక్కగా చెబుతున్నారు. ఆ రాజర్షి ప్రజ్ఞకి రాజర్షి ఇక్ష్వాకువు అనే రాజర్షి ధర్మం ప్రజ్ఞగా వచ్చింది అంటున్నారు. అసలు ఏ సృష్టి లేని సమయం నుంచి ధర్మాలు ఎట్లా పుట్టినాయి? అంతటా ఉన్న వెలుగు కిరణాలుగా మారి ఎలా విజిబుల్గా అయింది అంటే ధర్మాలు అంటే గుణాలు ఎట్లా వచ్చినాయి అన్నీ వివరంగా చెప్పడం జరుగుతోంది. ఇక్ష్వాకువు అనే రాజర్షి ధర్మం నుంచి సూర్యుని కుటుంబంలోని గోళాలు అన్నీ ఏర్పడి క్రమంగా భూగోళం కూడా ఏర్పడింది. భూమి మీద జీవుల్ని పుట్టించి పోషించే ప్రజ్ఞలన్నీ పుట్టినాయి. ఆ ప్రజ్ఞలే రాజర్షులు. ప్రజ్ఞ అంటే ఒక తెలివి. అది ఒక కంప్యూటర్ చిప్ లాంటిది అని అనుకోవచ్చు. మనం దాన్ని ఎంతో హీనంగా చూస్తే అట్లా చెప్పాలి. కంప్యూటర్ చిప్ అన్కంపేరబుల్. ఆ ప్రజ్ఞ, ఆ తెలివి అప్పుడు సృష్టికి అవసరం. ఆ ప్రజ్ఞలే భూమి మీద మొట్టమొదటి రాజర్షులు. రాజు అంటే పాలించేవాడు. రాజర్షి అంటే ఋషి అయి, నిస్వార్థి అయి, ఋషిగా ఉండి పాలించేవాడు అని అర్థం. మానవ దేహాలుగా ఈ తేజస్సు నింపుకుని మన భూమి మీదికి మనువు, ఇక్ష్వాకుడు, జనకుడు మొదలైన వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళే ఆ వెలుగులుగా ఉన్నవాళ్ళు. భూమి సృష్టి ఎప్పుడైతే ఈ మానవ సృష్టి అవుతూ ఉన్నదో అప్పుడు వీళ్ళందరూ కూడా ఈ ప్రజ్ఞలన్నీ కూడా మానవ దేహాలు ధరించి వచ్చినాయి అన్నమాట.
వీళ్ళ వల్ల ప్రజలు యోగాన్ని ధర్మాన్ని కూడా చక్కగా నేర్చుకుని మంచి జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. కాలక్రమంలో ధర్మాన్ని గురించి చర్చలు, లాభ నష్టాలు ఇట్లాంటివన్నీ కూడా మొదలైనవి. ఈ ధర్మాన్ని పాటిస్తే ఏం లాభం వస్తుంది, పాటించకపోతే ఏం నష్టం వస్తుందనే వివాదాలు, ఘర్షణ మానవుల్లో రావటం జరిగింది. అది చాలా సహజమే. అది ఆటలో అది కూడా ఒక భాగం. అది ఎప్పుడైతే అట్లా జరిగిందో క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ నేచర్ అది నెమ్మదిగా డిటోరియేట్ అవ్వటం మొదలైంది. అంతే కదా, ఏ వస్తువైనా పాతపడటం, చెడిపోవటం, అయిపోవటం అనేవి కార్యక్రమం జరుగుతుంది. ఏ ఉద్దేశంతో ఏ పని చేయటం మొదలుపెట్టామో మనకే మరుపు రావటం కూడా సృష్టిలో చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒక వెలుగేమో ఎప్పటికీ ఏమీ అవదు, అవ్యయమైనటువంటి వెలుగే దీనికి అంతటికీ బ్యాక్గ్రౌండ్, అయిపోని వెలుగు. ఈ హ్యూమన్స్గా, రాజర్షులుగా, మిగతా వాళ్ళుగా వచ్చినటువంటి వెలుగులన్నీ కూడా అంత అవ్యయత్వం వాటికి లేదు. అవి నెమ్మదిగా డిటోరియేట్ అవ్వటం అనేటటువంటిది చాలా సహజంగా నెమ్మదిగా అవి పోవటం, వాటి యొక్క క్వాలిటీ పోవటం అనేది జరుగుతుంది. ఈ విధంగా సూర్యుడిలో మెలకుగా వచ్చిన నేను అనేది చాలా రూపాలై యోగాన్ని పోగొట్టుకోవడం జరిగింది. మనం కూడా గమనిస్తే ఒక నదిని మనం చాలా సన్నని పాయలుగా విభజించేసి చాలా సన్నని కాలువలు చాలా గనక తవ్వేసి నదిలో నీళ్ళని కాలువల్లోకి పంపిస్తే ఎండిపోతాయి నీళ్లు చాలా సహజంగా. అట్లా ఎప్పుడైతే ఒక వస్తువు చాలా వస్తువులుగా అయిందో దానికి వ్యయమైపోవటము అనే ప్రాసెస్ కూడా సహజంగా వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, అలా పోగొట్టుకోవడం జరిగినప్పుడల్లా నేను వ్యక్తమై మళ్ళీ ప్రజలకు యోగ విద్యను ఉపదేశిస్తాను అని కృష్ణుడు చెప్పాడనమాట. ఎప్పుడెప్పుడు ఇది పోతుందో అన్ని కృష్ణ పరమాత్మ అనే వెలుగు అవ్యయంగా ఎప్పుడూ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ వచ్చి మీకన్నా ఆ యోగాన్ని మళ్ళీ ఉద్ధరిస్తాను, ఆ యోగాన్ని మళ్ళీ ప్రజలకు చెప్తాను. చెప్పినందువల్ల మళ్ళీ వాళ్ళన్నీ నేర్చుకుంటారు, హాయిగా బతుకుతారు, ధర్మంగా బతుకుతారు అని చెప్పి పరమాత్మ చెప్పాడు. నేను మళ్ళీ రావటం జరుగుతుంది. యోగ విద్య ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు మళ్ళీ వచ్చి నేను దాన్ని పునరుద్ధరిస్తాను, ధర్మాన్ని నిలబెడతాను అని పరమాత్మ చెప్పాడనమాట. ఇట్లాంటి ఏకత్వం ఉపదేశించే యోగ విద్యను తెలుసుకోవటానికి, దర్శించటానికి 2 విషయాలు కావాలట. భక్తి, స్నేహభావము, భక్తి సఖ్యభావము అనేవి చాలా ముఖ్యము. భక్తి అంటే ఏమిటో కూడా ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు. భక్తి అంటే కేవలం భగవంతుడిని తలుచుకోవటమే కాదు, భగవంతుడి నామస్మరణే కాదు, సర్వము భగవంతుని స్వరూపం అని తెలుసుకోవటమే. నేను అనబడే వెలుగుగా వ్యక్తమవుతున్న పరమాత్మ స్వరూపుని యందు మనస్సుని నిష్ఠగా నిలబెట్టుటయే భక్తి. ఎన్ని నేనులున్నాయి ఇక్కడ ప్రపంచంలో. మనం నిద్రలేస్తే అందరూ నేననే అంటారు. ఆ నేనులన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. అందుకే ఒకటే పేరుంది వాటికి, నేను అనే పేరుతోనే పిలువబడతాడు. ఆ నేను అనే వెలుగు అందరిలో పరమాత్మగా అయినటువంటి, అందరిలో పరమాత్మ అయిన ఆ వెలుగే ఉంది, నేనులుగా ఉంది. ఆ నేనులు అనేది అన్ని నేనులు కూడా ఆయన యొక్క స్వరూపమే అని తెలుసుకొని ఆ స్వరూపంలో మనం చక్కగా మనస్సు నిలబడటమే, మనస్సు నిష్టగా నిలబడటమే భక్తి. అంటే నువ్వు సర్వత్రా భగవంతుణ్ణి స్మరించగలగాలి. ఇక్కడుండి అక్కడ ఉండని వాడు కాదు. ప్రహ్లాదుడు చెప్పినట్టు ఇందుగలడు అందులేడని సందేహము వలదు అన్నాడు. నువ్వు ఇక్కడున్నాడు ఇంకో చోట లేడని అనుకోవద్దు నాన్న తండ్రి అన్నాడు తండ్రి గారితో. ఆ రకంగా సర్వత్రా ఉన్నటువంటి వెలుగే, సర్వత్రా ఉన్న నేనుగా పిలువబడుచు ఉన్న అన్ని వెలుగులు కూడా పరమాత్మ స్వరూపమే అని మనస్సులో నిష్టగా నిలబడటమే భక్తిట. దానినే పరమ ప్రేమ అని కూడా అంటారు. ఇంకా అప్పుడు సర్వత్రా భగవంతుడు ఉన్నప్పుడు మన మనసు అంతా కూడా ప్రేమతో నిండిపోతుంది. ఆ కృష్ణ పరమాత్మని ఒకచోట ఏమిటి, సర్వత్రా అంతా ఆయన స్వరూపమే అని అనుకున్నప్పుడు మనస్సు ప్రేమతో నిండిపోదా? వేరే ఇంకేమన్నా ఉండటానికి అవకాశం ఉంది అక్కడ? అసలు అది చెబుతున్నారు. దాన్ని పరమ ప్రేమ అంటారు. ఇది అలవాటు చేసుకోవాలంటే
అందరు జీవుల యందు స్నేహభావంతో ఉండాలి. మనుషులే కాదు, అన్ని జీవుల యందు స్నేహభావాన్ని ముందు, అంటే మనకు అనేక రకాల భావాలు ఉంటాయి ఈ ఆటలో అని భగవంతుడికి తెలుసు కాబట్టి అది ఆయనని చేరుకునే మార్గం కూడా మళ్ళీ చెప్తూ ఉన్నారు. అన్ని జీవుల యందు చక్కని స్నేహభావంతో ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఏమేమి అవసరం, దేనికి ఏమేమి అవసరం, మనల్ని మనం మర్చిపోయి మళ్ళీ మనల్ని మనం తెలుసుకోవడానికి, ఆ మార్గంలో వెళ్ళటానికి ఏది ముఖ్యంగా పట్టుగొమ్మ, మనకి ఇక్కడ పట్టుకోవడానికి ఏది ఆధారం, ఏది యాంకరింగ్ అంటే భక్తి, స్నేహభావము. భక్తి అంటేనేమో ఈ సర్వత్రా ఉన్నది పరమాత్మే, నాకు ఇది వేరే వస్తువులుగా వేరే మనుషులుగా కనపడుతోంది, ఆయన మాయ వల్లనే ఇలా కనపడుతోంది. ఆయన మాయా ఆయన స్వరూపమే, విడివిడిగా కనపడుతున్నదంతా కూడా ఆయన స్వరూపమైన అనేటటువంటి గట్టి నిశ్చయం మనస్సులో భగవంతుడి గురించి చేసుకొని నిష్టగా ఎస్ ఉన్నది ఆయనే అనేటటువంటి గట్టి భావాన్ని ఏర్పరచుకోవటం అనేది భక్తిట. ఇది చేసుకోవటము చాలా కష్టము అని మనకు అనిపిస్తుంది, కానీ మనకేది కష్టమో అప్పుడు ఆ భగవంతుడినే మనం, నాయన తండ్రి నాకు నీ పాదకమలాల యందు భక్తినివ్వు, నిజమైన భక్తినివ్వమని అడిగితే చాలు. ఏ కరుణామూర్తి అయిన పరమాత్మ మనకి ఏది కావాలో పర్టికులర్గా ఇటువంటి నిష్కామమైనటువంటి తండ్రిని తెలుసుకోవాలనేటటువంటి, తండ్రిని ఆ భగవంతుని తెలుసుకోవాలనేటటువంటి ఆరాటము ఆర్తి ఉన్న వాళ్ళకి తప్పకుండా చెయ్యి అందిస్తాడు ఆ భగవంతుడు. అది అందులో ప్రవేశించిన వాళ్ళకి ఆ చెయ్యి అందుకోవడం, ఆ చెయ్యి కనపడటం అనేది జరుగుతుంది. నాయన నువ్వే దిక్కు, నాకు తెలియదు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను నీ మార్గంలోకి వచ్చేట్టు, నీ పాదాలని మర్చిపోయకుండా ఉండేటట్టుగా ఆ సాధన మార్గంలోకి నన్ను తీసుకెళ్ళిన ఆయన అని సిద్ధపడటం. ఎస్ ఐ వాంట్ దిస్ అనే క్లారిటీ రావటం వచ్చినప్పుడు, ఆ భగవంతుడిని అడిగినప్పుడు అది ఈ రెండు విషయాలే చెప్తూ ఉన్నారు. జీవుల యందు స్నేహభావము, పరమాత్మ సర్వత్రా ఉన్నాడు, సర్వరూపాలుగా నేనుగా అన్ని నేనులుగా ఉన్నది పరమాత్మే అనేటటువంటిది నిలబడటమే భక్తి అని ఈ రెండు విషయాలే చెప్పారు. అట్లాగే ఇంకా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు పరమాత్మ. నెంబర్ 1 ఏంటంటే, ఏ శాస్త్రం చదివినా, ఇప్పుడు మనం ఈ పుస్తకం చదువుకుంటూ ఉన్నాం, శంఖారావం అనే పుస్తకం, దాని గురించి కూడా చెప్తున్నారు పరమాత్మ. ఏ శాస్త్రం చదివినా దాని యందు భగవంతుని అస్తిత్వము మరువకూడదు. చేతిలో ఉన్న పుస్తకం, అక్షరాలు, ఆ చదవటం అనే ప్రాసెస్ అన్నీ కూడా భగవంతుడి స్వరూపమే అని మనం మర్చిపోకూడదుట. ఏ శాస్త్రం చదివినా దాని యందు భగవంతుని అస్తిత్వాన్ని మర్చిపోకూడదు. ఆ శాస్త్రంలో ఉన్న అర్థం భగవంతుడు, ఆ అక్షరాలు భగవంతుడు, ఆ పుటలు, ఆ పేజీలు భగవంతుడు. ఒక అక్షరం కనుమరుగవుతూ ఉంటే ఇంకో అక్షరం భగవంతుని రూపమై మళ్ళీ మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతోంది కదా. అట్లాంటి చక్కని భావన ఎంతో అవసరం. ఒక అక్షరం వెళ్ళిపోగానే ఇంకో అక్షరం మీదకి మన కళ్ళు మనస్సు కూడా వెళ్ళిపోతున్నాయి కదా. పరమాత్మ చక్కగా చేయబట్టుకొని ఒక అక్షరం మీద నుంచి ఇంకో అక్షరం మీదకి, అక్షరము అంటేనే అవ్యయము అని, వ్యయము కానిది ఎప్పుడు ఉండేది అని అర్థం దానికి. ఒక అక్షరం నుంచి ఇంకో అక్షరం మీదకి పరమాత్మ తీసుకువెళ్తూ ఉన్నాడే, ఇదంతా పరమాత్మ స్వరూపమే. జీవం లేని కాగితాలు, ప్రింట్ చేసిన అక్షరాలు అని మనం అనుకుంటే మనం సర్వస్వాన్ని పోగొట్టుకుంటామని చెబుతున్నారు. జీవం లేకపోవటం ఏంటి? జీవం లేని విషయం ఎక్కడుంది అసలు? ఏ తెలివితో మనం ఈ అక్షరాలు చదువుకుంటున్నాం? లోపల ఆ తెలివి లేకపోతే, ఆ స్పేస్ లేకపోతే చదవటము, అర్థం చేసుకోవటము, చెప్పటము అనే ప్రాసెస్ ఏది? గొంతులో నుంచి శబ్దం ఎలా వస్తుంది? మన ప్రజ్ఞతోనే వస్తుంది ఆ గొంతులో నుంచి శబ్దం. అంతా పరమాత్మ స్వరూపం కాబట్టే, శబ్దమే పరమాత్మ, నాద బ్రహ్మము కాబట్టి ఆ పరమాత్మ స్వరూపం కానిదంటూ ఇక్కడ ఏదీ లేదు అని మళ్ళీ మళ్ళీ గట్టిగా చెప్తున్నారు. ఇది నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 ఏమిటంటే, ఏ జీవిని చూసినా దైవమే ఆ రూపంగా ఉన్నాడని భావించడం తప్పదు, తప్పకుండా చేయాలి. మనకి జీవుల యందు కొన్ని జీవుల యందు మనకు అసహ్యం, మనం ఇష్టపడం, కొన్ని జీవుల యందు భయం, కొన్ని జీవుల యందు ఇష్టం. ఈ రకమైనటువంటిది కాకుండా వస్తాయి మన అలవాటు ప్రకారం ఆ భావాలన్నీ వస్తాయి. వచ్చినా వాటిని పక్కకు పెట్టి కాదు ఇది కూడా భగవత్ స్వరూపమే
అని నెమ్మదిగా మలచుకుంటూ రావటమే వస్తే చక్కగా నిలబడుతుంది ఒకప్పటికి మనస్సు. అదే కాకుండా భగవంతుడిని కూడా, తండ్రి నా మనస్సు నిలబడేట్టు చేయాల్సిన వాడివి నువ్వే అని అడగటం మర్చిపోకూడదు. మనం సంసార జీవితంలో ఏ వస్తువైనా ఎలా అడుగుతామో, ఎంత ఆరాటపడతామో, ఇది కావాలి అది కావాలి, నా పిల్లలు నా మనవాళ్ళని ఎంత ఆరాటపడతామో, నాకు సొంత ఇల్లు కావాలనుకుంటాం, నేను అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలనుకుంటాం, అంతకంటే 100 రెట్లు ఎక్కువగా భగవంతుడు కావాలని అనుకోవాలి. భగవంతుడా నాకు సహాయం చేయి, నా చేయి పట్టుకో తండ్రి, ఇన్ని రకాలుగా ఉన్న నీ రూపంగా, ఇన్ని రకాలుగా నీ రూపమే ఉన్నా కూడా పలు విధాలుగా ఉన్న నీ రూపం నన్ను అట్రాక్ట్ చేయకుండా చేయనైనా. ఒక చోట అట్రాక్షన్ ఉంది అంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు అని అర్థం, లేకపోతే అట్రాక్షన్ రాదు. మనం ఏ రూపంలో చూసినా ఒక అందమైన స్త్రీని చూడొచ్చు, ఒక అందమైన పురుషుని చూడొచ్చు, ఒక అందమైన పుష్పాన్ని, పువ్వుని చూడొచ్చు. ఆకర్షణ అనేది ఉన్నది అంటే అది కృష్ణ పరమాత్మే. కృష్ణుడు అంటేనే ఆకర్షించేవాడు, కోమల హృదయాల్ని ఆకర్షించేవాడు అని అర్థం. కోమల హృదయాలంటే భక్తులందరివి కోమల హృదయాలే. వాళ్ళు స్పందిస్తారన్నమాట, చిన్న విషయాలకు స్పందిస్తారు. ఆ పరమాత్మ అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు ప్రతి వస్తువులో. ఈ వస్తువు బాగుంది అనిపించిందంటే అక్కడ పరమాత్మ ఉన్నాడు. తండ్రి, ఇన్ని రూపాలుగా నువ్వు నన్ను ఆకర్షిస్తే నాకు నిలబడటం చేత కాదు, నీ యొక్క ఒకే ఒక వెలుగులో నన్ను నిలబడేటట్టుగా చెయ్యి నాయనా అని మన చెయ్యి ఆయనకు అందించటం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏ జీవిని చూసినా ఆ రూపంగా పరమాత్మే ఉన్నాడని చెప్పి, పరమాత్మ వ్యక్త రూపం ఇది, ఆయన ఈ రూపంలో వ్యక్తమవుతూ ఉన్నాడని ఆరాధనా భావంతో ఉండాలట. అదే రకంగా మన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని చక్కగా ఆమోదించటం నేర్చుకోవాలి. రెసిస్ట్ చేయటం కాదు, ఇది బాగాలేదు అది బాగాలేదు, వాళ్ళు బాగాలేరు వీళ్ళు బాగాలేరు అనేది మనకే బాధని కలగ చేస్తుంది అని ఈ పాటికి మనకు అర్థమై ఉండాలి. ఇంత దూరం మనం భగవద్గీతలో వచ్చాం కాబట్టి ఏం చెప్తూ ఉన్నారు? ఆమోదించాలి. చక్కని ఆరాధనా భావంతో మన చుట్టూ ఉన్న భగవత్స్వరూపమైన ఈ ప్రపంచాన్ని చక్కగా ఆమోదించటం ద్వారా, ఎవరిని ద్వేషభావం రానివ్వకుండా, ఎవరి మీద ఏ వస్తువు మీద రాకుండా ఉండటం ద్వారా తప్పనిసరిగా అది అలవాటు చేసుకోవటం జరగాలి. అప్పుడే దైవం యొక్క వ్యక్తరూపమైనటువంటి ప్రపంచం మనతో స్నేహంగా ఉండటం జరుగుతుంది. మనం స్నేహాన్ని పంచితేనే అది మనకు స్నేహం ఇస్తుంది. మనం కూడా చాలా రకాలుగా విన్నాం. ఋషుల ఆశ్రమాల్లో పులులు లేళ్ళు కూడా కలిసి ఉంటాయి. ఎందుకు కలిసి ఉంటాయి? అక్కడ స్నేహభావం పంచబడుతుందా? ఆ ఋషి గారు ఏం చేస్తున్నారు? ఆ పరమ భాగవతుడైనటువంటి ఆ తపస్వి ఏం చేస్తూ ఉన్నారు? తన యొక్క స్నేహభావాన్ని, భగవంతుడు అంతటా ఒకే రూపంలో ఉన్నాడు, వేరే ఈ కనపడే రూపాలన్నీ కూడా ఆయనవే అని తెలుసుకున్నటువంటి ఋషి కాబట్టి ఆయన ఆశ్రమంలో ఉండేవి అంతటా స్నేహభావంతోనే ఉంటాయి. అంటే మనం స్నేహం పంచితే మనకి స్నేహం మళ్ళీ వస్తుంది అనేది చక్కటి ఇది చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ది, ఏ శాస్త్రం చదివినా దాని యందు భగవంతుడు అస్తిత్వం మరవకూడదు. రెండోది, ఏ జీవిని చూసినా దైవమే ఆ రూపంగా ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. మూడోది చెబుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్, మన మనస్సులోకి వచ్చే ప్రతి భావము భగవంతుని రూపమే అని మనల్ని మనం ఆమోదించటం అలవాటు చేసుకోవాలి. ఎన్ని భావాలు వస్తున్నాయి, ద్వేషభావం కూడా వస్తుంది. తండ్రి, ఇది కూడా నీ భావమే కదా, నేను ఎక్కడి నుంచి కొత్తగా తెచ్చుకోలేదు కదా అని అక్కడ కూడా భగవంతుడిని స్మరించినప్పుడు ఏమవుతుందంటే ఆమోదిస్తాం. ఓహో, ఈ భావన రూపంలో దైవం నా దగ్గరికి వచ్చాడా, ఆయన తప్ప వేరే ఏం లేదు కాబట్టి అంతే అనే ఒక నిశ్చయ జ్ఞానం కలగంగానే ఆమోద ముద్ర వేస్తాం. మనల్ని మనం ఒప్పుకుంటాం. మనకి ఎంత అజ్ఞానంలో ఉంటామంటే మనల్ని మనం కూడా ద్వేషిస్తాం చాలా విషయాల్లో. నేను సరిగా లేను, నేను ఇట్లా కాదు అట్లా కాదు, అలా ఉండాల్సింది ఇలా ఉండాల్సింది, పొరపాటు మాట్లాడాను. మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట దైవస్వరూపమే, మన మనసులో నుంచి వచ్చే ప్రతి భావము దైవస్వరూపమే. ఇంకా వేరే ఇక్కడ రెండో వస్తువు అసలు లేదు అని మనల్ని మనం ఆమోదించడం నేర్చుకోవటం అనేది మూడో విషయం. ఇంకా నాలుగో విషయం చెబుతున్నారు. దీన్ని చక్కగా అలవాటు చేసుకుని ఎవరైతే భగవంతుడికి ఉన్ముఖంగా నడవటానికి సిద్ధపడతారో, భగవంతుడికి ఉన్ముఖంగా నడవటం అంటే ఏంటంటే సర్వత్రా ఆయనే ఉన్నాడని ఆయన వైపు నడవటం. మనకి వేరే ఇంకా దేని వైపు మనం నడవట్లే. మానసికంగా
కూతుర్ని చూసినా ఆయనే గుర్తుకొస్తాడు. ఇన్నాళ్ళు మనకి ఎవరు పడలేదో వాళ్ళని చూసినా భగవంతుడే గుర్తుకొస్తాడు. ఆయన వైపు ఉన్ముఖంగా, ఆయన వైపు ఇష్టంగా నడవటం మొదలుపెట్టామన్నమాట. మన దృష్టి అంతా ఆయన వైపు మళ్ళీపోయింది. ఇంకా వేరే ఎవ్వరూ లేరు ఇక్కడ. ఉన్ముఖంగా నడవటం అనేది ఎవరైతే అలవాటు చేసుకుంటారో, దానికి ఎవరైతే సిద్ధపడతారో, అలవాటు కూడా చేసుకోవటం కాదు, ఎవరైతే భగవంతుడిని చూడటానికి సిద్ధపడతారో, ఆయన వైపు నడవటానికి సిద్ధపడతారో అతడే భక్తుడు. దీన్ని అలవాటు చేసుకోవడానికి స్నేహభావంతో ముందుకొచ్చినవాడు సఖుడు. 2 విషయాలు ఇక్కడ కంక్లూడ్ చేసేసారు. ఎవరైతే సర్వత్రా భగవంతుడిని చూడటానికి సిద్ధపడి భగవంతుడే ఉన్నాడు అని మానసికమైన సిద్ధత ఎవరికైతే ఉంటుందో అతడు భక్తుడు. దీన్ని అలవాటు చేసుకోవడానికి ముందుగా ఏం చేయాలంటే అంతా మొత్తం సృష్టితో స్నేహభావంగా ఉండాలి. ఆ స్నేహభావంతో ముందుకొచ్చినవాడు సఖుడు, స్నేహితుడు అని చెప్పారు. అర్జునుడు ఇట్లాంటి సఖుడని, భక్తుడని గమనించిన కృష్ణుడు యోగ విద్యను అర్జునుడికి ఉపదేశించాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాడు అనమాట. 3వ శ్లోకం పూర్తయిపోయింది. ఇదంతా విన్నాడు అర్జునుడు. ఈయన చెప్పిందంతా ఏం చెప్పారు ఈయన? మొదట్లో నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు ఇంకొకళ్ళకి చెప్పాడు, ఆయన ఇంకొకరికి చెప్పారు, ఈ రకంగా పరంపరగా వచ్చింది అనేది మన మానవులకి తొందరగా అర్థం కాని విషయం. కాబట్టి మన తరఫున మన రిప్రజెంటేటివ్ అయినటువంటి నరుడైనటువంటి అర్జునుల వారు ఇలా అడిగారనమాట కృష్ణ పరమాత్మని. కృష్ణ, సూర్యుడు మనకంట ముందు నుంచి ఉన్నాడు కదా, నువ్వు సూర్యుడికి ఎట్లా ఉపదేశం చేశావు అని అడిగాడు. బావా ఎలా చేశావు నువ్వు అని. అది విని కృష్ణుడు ఇట్లా చెప్పాడనమాట. అర్జున, మన ఇద్దరికి చాలా జన్మలు గడిచినాయి, అవి నీకు తెలియవు, నాకు తెలుసు, నేను ఎరుగుదును అన్నాడు కృష్ణ పరమాత్మ. నేను ఎరుగుదును అంటే అర్జునుడు సామాన్యుడని, తాను దైవం కాబట్టి తనకు తెలుసని అర్థం చేసుకోకూడదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇటువంటి పుస్తకాలు చదువుకునేటప్పుడు మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఉండి మనకి ఇంత వివరం చెప్పడం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం. ఆ అనుగ్రహం మనకి ఇట్లా అనుగ్రహ వర్షం కురుస్తోంది మన మీద. దాన్ని అందుకోగలగడం అనేది ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే. గురువు అంటే ఒక మాస్టర్ గారే గురువు, మిగతా వాళ్ళందరూ గురువులు కాదు అని అనుకోవద్దని మనకు ముందే చెప్పారు. ఏ అనుగ్రహ వర్షం అయితే కురుస్తోందో ఆ వెలుగు పేరు మాస్టర్ గారు. ఆ వెలుగుకి ఎన్నో పేర్లున్నాయి, అన్ని పేర్లు ఆయనవే. భగవంతుడు సర్వత్రా ఉన్నాడని చెప్తూ ఉన్నప్పుడు గురువులు వేరు అనే భావన రావటం మనకే మంచిది కాదని ముందు చెప్పుకున్నాం మనం. అదే రకంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమిటి చెప్తూ ఉన్నారు పరమాత్మ? అర్జున, మనకి ఎన్నో జన్మలు గడిచినయి, ఆ జన్మలన్నీ నీకు తెలియదు, నేను ఎరుగుదును అన్నారు. అంటే ఇక్కడ ఎంత చక్కని అర్థం చెప్పారు మాస్టర్ గారంటే, సూర్యుడిలో మొట్టమొదటగా నేను అనే మెలకువ కలిగిన ప్రజ్ఞ ఎన్నో రూపాలు ధరించింది. ఆ రూపాలన్నిట్లో నేను అనేది ఎప్పుడు మెలకుగానే ఉంది. ఈ రూపాలన్నిటినీ నేను ఎరుగుదును అనే మాటకు అసలైన అర్థం ఇది. అందరిలో ఉన్న నేనుగా అసలు నేను కాబట్టి నాకన్నీ గుర్తుంటాయి. ఆ నేనుకు మరుపు ఉండదు. నీవు అనేది రెండోది ఉంది కదా, ఆ నీవు అనేది అది పరిమిత ప్రజ్ఞ, అంటే అది ఖండ ప్రజ్ఞ, చిన్నది. నీవు అనగానే సపరేషన్. ఆ ఖండించబడిన ప్రజ్ఞ, అది ఖండించడం అంటే ముక్కలైన ప్రజ్ఞ. ముక్కలైన ప్రజ్ఞకి ఇంత జ్ఞాపక శక్తి, ఇంత తెలివి ఉండదు, లిమిటెడ్గా ఉంటుంది. నేను అనే మెలకువ ఎక్కడి నుంచి కలిగిందో ఆ మెలకువ ఎప్పుడూ మెలకువగానే ఉంటుంది. ఆ మెలకువకు అన్ని జ్ఞాపకాలు ఉంటాయి. ఈ రూపాలన్నిటినీ, ఈ జన్మలన్నిటినీ నేను ఎరుగుదును అనే మాటకి ఇది అర్థము. నేను అని అందరి జీవుల్లో ప్రజ్ఞ ఎప్పుడు మెలకుగానే ఉంటుంది. మనం నిద్రపోయినా కూడా మనం ప్రజ్ఞ మెలకుగానే ఉంటుంది. కాబట్టి అందుకే మనం నిద్ర నుంచి లేవటం జరుగుతుంది. ఆ ప్రజ్ఞ లోపల మెలకుగా ఉంది కాబట్టే మనం నిద్ర నుంచి లేవటం అనే ప్రాసెస్ అసలు అవుతోంది ఇక్కడ. అంతర్యామి అయిన నేను అనే ప్రజ్ఞ అపరిమితం. అది దానికి సర్వము గుర్తుంటుంది, ప్రతి ప్రింట్ గుర్తుంటుంది. గుర్తు లేకపోవడం అనే ప్రసక్తి లేదు అక్కడ. కాబట్టి
ఎన్ని జన్మలెత్తినా నేను అనే అంతర్యామి ప్రజ్ఞ మెలకుగానే ఉంటుంది. నీవు అనేది ఖండ ప్రజ్ఞ, పరిమితము, లిమిటెడ్. కాబట్టి ఆత్మజ్ఞానము ఖండ ప్రజ్ఞలో నిలువదు అంటున్నారు. ఒక ముక్క తీసుకొని వచ్చి, ఒక గాజు పాత్ర విరగ్గొట్టి ఒక ముక్క తీసుకుని ఇది గాజు పాత్ర అని మనం చెప్పడానికి వీల్లేదు. టోటాలిటీ ఉంటేనే నేను అనేటటువంటిది చెప్పడానికి వీలవుతుంది. దానికి ఒక ఎప్పుడైతే మొత్తంగా ఉన్నదో దాన్ని ప్రజ్ఞ అంటారు. కానీ ఒక ముక్కని తీసుకొని ఇది ఆత్మవస్తువు అని చెప్పడానికి వీల్లేదు. అది ఖండ ప్రజ్ఞ. అంటే మనల్ని మనం విడిపరుచుకుంటున్నాం భగవంతుడిలో నుంచి ముక్కగా. అలా కాకుండా నాలో ఉన్నది పరమాత్మే, చుట్టూతా ఉన్నది పరమాత్మ అనేది అఖండ జ్ఞానము, అపరిమితము. ఆ అఖండ జ్ఞానంలోకి కాలు పెట్టినప్పుడు మనం ప్రవేశించినప్పుడు, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఆత్మజ్ఞానము చక్కగా ప్రస్ఫుటంగా తెలుసుకునే అవకాశం వస్తుందన్నమాట. ఈ బాహ్యలోకంలో ఉండే జ్ఞానం ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రజ్ఞ వేరువేరుగా ఉంటుంది. ఇది ఒక్క జన్మలోని జ్ఞానం ఇంకో జన్మలో గుర్తుండదు. గుర్తుండకపోవడం కూడా మనకి బ్లెస్సింగే. ఇప్పుడు ఉన్న గుర్తులతోనే నానా బాధలు పడుతున్నాం ఒక జన్మకి. ఇంకా జన్మల గుర్తులు ఉంటే అంటే మనం మనస్సుతో నివసించే వాళ్ళం కాబట్టి ఆ మనస్సులో ఇన్ని ఇవ్వడవు. ఖండ ప్రజ్ఞ అని చెప్తూ ఉన్నారు కదా, అది చిన్న ముక్క. ఆ చిన్న ముక్కలో ఇన్ని ఇవ్వడవు. మొత్తంగా ఉన్నప్పుడే అది దేన్నైనా హోల్డ్ చేయగలుగుతుంది, ఆత్మవస్తువు అయినప్పుడే అని చెప్పి చక్కగా చెబుతున్నారు. ఒక జన్మలోది ఇంకో జన్మ గుర్తుండదు అని 4-5 శ్లోకాలు పూర్తయిపోయినాయి. అదేవిధంగా మన రికార్డింగ్లో 36వ నెంబర్ కూడా పూర్తయిపోయింది.